నేను మీ రాజేష్ ప్రతిసారి ఈసారి కూడా ఒక గెస్ట్ అయితే తీసుకుని వచ్చా. అయితే ఈ రోజు కంటెంట్ ఏంటంటే గత 2 రోజులుగా సోషల్ మీడియా మొత్తం ఒక సాంగ్ గురించి అయితే బాగా వైరల్ అవుతుంది. సో డాకు మహారాజ్, సో బాలకృష్ణ గారు చేసే మూవీలో ఈ సాంగ్ అయితే బాగా వైరల్ అవుతుంది. అయితే దీనికి సంబంధించి శేఖర్ మాస్టర్ చేసిన ఒక సాంగ్ కొరియోగ్రాఫ్ మీద అయితే చాలా ఇష్యూ నడుస్తుంది అండ్ చాలా వైరల్ అవుతున్నాయి. అండ్ ట్రోల్స్ కావచ్చు, మేమ్స్ కావచ్చు, చాలా నెగిటివ్ గా వస్తున్నాయి. అసలు సాంగ్ ఏంటి, దాని వల్ల వచ్చే ఒలగాటి ఏంటి, ఇవన్నీ మాటలు తెలుసుకోవడానికి ప్రముఖ కొరియోగ్రాఫర్ అయితే మనతో పాటు ఉన్నారు. సో బషీర్ మాస్టర్ అండ్ చాలా విషయాల గురించి చెప్పే ఉన్నారు ఇంతకు ముందు కూడా. సో ఈ టాపిక్ గురించి ఆయన మాటల్లో తెలుసుకుందాం. నమస్తే, బాగున్నారా? సో చూసే ఉంటారు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది సో డాకు మహారాజ్ సాంగ్. సో దాని గురించి ఏం చెప్తారు? ఆ కొరియోగ్రాఫ్ గురించి కానీ, శేఖర్ మాస్టర్ గురించి కానీ ఏం చెప్తారు? సాంగ్ అయితే మన చాలా మంచి హైలైట్ సాంగ్ అనమాట. నేను ఆ సాంగ్ ని పొద్దున 2 సార్లు విన్నా. ఆ 2 సార్లు విన్న తర్వాత నేను ఆ సాంగ్ లో కూడా కింద అసలు ఆ సాంగ్ గురించి ట్రోల్స్ ఇస్తే మొత్తం కూడా అంత కొరియోగ్రాఫర్ కి, అంటే ఆ సాంగ్ లో సిచ్యువేషన్ ఏంటంటే సాంగ్ చాలా రేంజ్ సాంగ్ అనమాట. ఒక సింహం అంటే చిన్నోడే అనే పాట తర్వాత ఇప్పుడు ఈ సాంగ్ ఒక పెద్ద హిట్. అసలు ఆ సినిమాకి ఇదే ఒక ఎన్నుముక్క లాంటిది. చాలా అంటే చాలా బాగుంది. కానీ సినిమా పిక్చరైజేషన్ కి వచ్చే వారికి సాంగ్ లో సెట్ అయితే సూపర్ ఉంది. సెట్ కానీ, బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్ కానీ, ఆ హీరో గారిది ఆయన ఉన్న యాటిట్యూడ్ కానీ, సినిమాలో సాంగ్ లో డాన్స్ అయితే అసలు ఏం లేదు. ఎందుకు లేదంటే ఆ సాంగ్ హీరోయిజం చూపించచ్చు. ఇప్పుడు మీరు సినిమాలో సింహ లాంటి సాంగ్ చూసారు, అది అంట్లో ఎట్లా ఉంటాడు బాలకృష్ణ గారు, ఆయన వేసే మూమెంట్స్ కానీ గ్రేస్ఫుల్ ఉంటాయి. దీంట్లో ఏంటంటే ఏదో ఆయన డాన్స్ రానోడు చేసినట్టు ఏదో సుట్టేసేసింది అక్కడ మొత్తం. అంటే ఆ సాంగ్ ఏంటంటే సాంగ్ ఇంకా అడుగుతుంది బీటు. ఇప్పుడు మీరు పోకిర్లు ఇప్పటికింకా నా వయసు, ఆ సాంగ్ ఎట్లా బీట్ ఉంటుందో దీంట్లో కూడా ఆ గ్రేజ్ ఉందనమాట. ఆ గ్రేజ్ ఉన్నప్పుడు ఏంటంటే హీరోయిజాన్ని చూపెట్టాలి. ఎక్కువ చూపెట్టకుండా ఏదో అమ్మాయిని ఎక్కడ పడితే అక్కడ నడుము పట్టుకుని ఇట్లా లాగినట్టు. అంటే బాలకృష్ణ గారు అంటే మీకు తెలియదు ఏముంది, ఆయన చేసిన సినిమాలు కానీ, ఆయన చేసిన డాన్సులు కానీ, ఆయన చెప్పే డైలాగులు కానీ, అసలు ఆయన సినిమా కోసం చూసే వాళ్ళే చాలా ఎక్కువ. అంటే ఇప్పుడు ఎలా అవుతుందంటే బాలకృష్ణ గారికి ఆయనకంటూ ఉన్న ఫ్యాన్ బేస్ వేరు. ఆయన ఏ లెవెల్లో ఎక్స్పెక్ట్ చేస్తో తెలుసు. ఆయన నుండి వచ్చే మూవీస్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, ఒక ఎక్స్పెక్ట్. ఇందులో చూసుకుంటే కొంచెం వల్గారిటీగా ఉంది అని బాలకృష్ణ ఫ్యాన్స్ తీసుకోలేకపోతారు అనమాట. ఇలాంటి స్టెప్లు ఎందుకు కొరియోగ్రాఫ్ చేశారు అని. అంటే అదే నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు సిచ్యువేషన్ కి వచ్చే వారికి బాలకృష్ణ గారి అయితే ఏం తప్పు లేదు. ఎందుకు తప్పు ఉండదంటే ఒక కొరియోగ్రాఫర్ డైరెక్టర్ గారు చెప్తేనే ఏం చెప్తే అదే చేయాలి. ఎందుకంటే సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడు చిన్న కొరియోగ్రాఫర్స్ అనుకోండి, చిన్న కొరియోగ్రాఫర్స్ కి సాంగ్స్ ఇస్తే, కొత్త కొరియోగ్రాఫర్ సాంగ్ ఇస్తే ఆ సాంగ్ పెద్ద సాంగ్ వచ్చింది, అసలు ఈ సాంగ్ ని ఎట్లా చేయాలని ఆలోచిస్తారు. అదే ట్రెండింగ్ కొరియోగ్రాఫర్స్ కి ఇస్తే ఏమైందంటే చుట్టేస్తారు. అంటే ఏదో ఒకటి ఆయన హైలైట్ చేయాలని చెప్పి. ఇప్పుడు లాస్ట్ టైం మన భాను మాస్టర్ గారు చేశారు సాంగ్, అది ఎంత బాగుంది. చాలా అంటే ఆ షర్ట్ ఓపెన్ చేసే వేవ్ షాట్ ఉంటుంది. అదే అసలు అంటే ఆయనకు అట్లాంటి స్టెప్స్ ఇప్పుడు ఆయన చేయాలన్న మూమెంట్స్ అంటే చిన్న సింపుల్, లేకపోతే ఇట్లా వేవ్స్ కానీ, ఆయన వేవ్స్ కానీ మంచి మూమెంట్ చేస్తుంటాడు. అవి కాకుండా ఏదో ఆయనకు డాన్స్ అన్నట్టు ఇట్లా ఏదో వేవ్స్ అవి మొత్తం కొంచెం అయితే జనాలకు వల్గరుకున్నాయి. అంటే బాలకృష్ణ గారు అంటే ఆయన ఒక 4 సార్లు 3 సార్లు ఎమ్మెల్యే గెలిచి ఒక పెద్ద ర్యాంక్ ఉన్న వ్యక్తి అనమాట. అంటే శేఖర్ మాస్టర్ గారు ఎందుకు అలా చేశాడు అనేది చాలా మందికి డౌట్. కానీ ఇంకోటి ఏంటంటే ఆ సాంగ్ లో మొత్తం నాన్ సింక్. ఆ సాంగ్ మొత్తం ఏంటంటే ఈ మూమెంట్స్ కానీ ఇవన్నీ మేమన్నీ చిన్నప్పుడు చేసిన మూమెంట్స్. ఇవన్నీ అదేంటంటే ఆ సాంగ్ లో హీరోయిజం చూపించవచ్చు. కొన్ని నేను చూశాను కదా ఆ సాంగ్ లో కొన్ని మూమెంట్స్, ఇవన్నీ మూమెంట్స్ అన్ని పాత స్టెప్సే. అంటే అదే కొత్త కొరియోగ్రాఫర్స్ కి ఇవనే మేము అడిగేది ఏంటంటే కొత్త కొరియోగ్రాఫర్ చేస్తే అదే మీరు నాకు ఇచ్చారు సాంగ్ ని ఒక అద్భుతం సృష్టించామండి. ఎందుకంటే సాంగ్ లో డాన్స్ అవసరం లేదండి, ఓన్లీ కెమెరా వర్క్ తోటి హీరో హీరోయిన్ కాంబినేషన్ లో వెనకున్న డాన్సర్లతోటి సూపర్ చేయొచ్చు. ఇప్పుడు మీరు హిందీ కొన్ని సినిమాలు చూస్తూ ఉంటారు, హిందీలో అసలు స్టెప్స్ ఉంటాయా? స్టెప్స్ ఏమి సాంగ్ చూస్తేనే అర్థమైపోతుంది. అదే ఐటమ్ సాంగ్ కాదు, మళ్ళీ అందులో ఒక ఐటమ్ సాంగ్, ఐటమ్ లో హీరో ఉంటాడు, హీరో ఉన్న కాడ అసలు సూపర్ చేయొచ్చు అనమాట. శేఖర్ మాస్టర్ గారు చూసుకుంటే గతంలో జరిగిన ఒక 2-3 మూవీస్ తో పాటు ఈ మూవీని కంపేర్ చేస్తారు. ఈ సాంగ్ సేమ్ కొరియోగ్రాఫ్ ఉంది, సేమ్ స్టెప్స్ ఉన్నాయి అని, దానికి ఏమంటారు మరి? అంటే ఇప్పుడు చెప్పాను కదండి, మామూలుగా ఎవరైనా సోషల్ మీడియాలో ఎదిగిన వాళ్ళు కానీ చిన్న కొరియోగ్రాఫర్లు ఏదైనా స్టెప్ చేసి వీడియోలో పెడితే దాని కింద మొత్తం అరే పాత స్టెప్లు వేస్తారు. ఇప్పుడు ఈయన వేసే అని ఇప్పుడు ఇది ఉంది,
ఈ స్టెప్ అయితే దాదాపు ఒక 20-30 సినిమాలలో ఉంది. ఆ స్టెప్ 20-30 సాంగ్లు బ్యాక్ ఇట్లా 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 అనుకుంటూ పోతుంటాడు. అది కూడా 100 సినిమాలలో ఉంది. అంటే ఆయన ఒక రేంజ్ కొరియోగ్రాఫర్, పెద్ద కొరియోగ్రాఫర్ కాబట్టి ఆయన ఏం చేసినా నడుస్తుంది. అదే కొత్త వాళ్ళకి ఇస్తే దాన్ని మంచిగా ఒక్కొక్క ఫ్రేమ్ కి, ఒక్కొక్క సెటప్ కి, ఒక్కొక్క లిరిక్ కి, ఒక్కొక్క పంచ్ మార్క్ దానికి సెట్ చేసుకొని దానికంటూ ఒక బిట్ తయారు చేస్తారు. ఇప్పుడు ఇదేంటంటే చుట్టేసినట్టే ఉంది మొత్తం. అసలు ఇట్లా ఆయన బాలకృష్ణ ఏంటి, ఆ సాంగ్ ఏంటి, ఇట్లా కూర్చొని వేవ్ చేయటం ఏంటండి. అది ఇట్లా అమ్మాయిని అంటే దానికి డిఫరెంట్ చేయొచ్చు. ఇప్పుడు ఇట్లా కూర్చునే పని, ఇట్లా లాగే పనులు ఇట్లా వేవ్ చేస్తే, ఆ వేవ్ చేసి 3 టైమింగ్ లో తీసుకుంటే ఇంకా అద్భుతంగా ఉండేది. అంటే ఇక్కడ పట్టుకోవటం, అదే జనాలకి ఇక్కడ పట్టుకోవడం ఏంటంటే ఇది ఒక తల్లి ప్లేస్ కాబట్టి జస్ట్ ఇక్కడ పట్టుకున్నందుకు చాలా మంది కూడా ఆ ప్లేస్ ని అక్కడ టచ్ చేశాడు, ఆయన ఒక ఎమ్మెల్యే ఉండని చెప్పి చాలా కాంట్రవర్సీ అవుతుంది. కానీ ఇక స్టెప్స్ పరంగా నాకైతే అంత నాన్ సింగ్ డాన్స్. అది ఎక్కడ మిస్టేక్ జరిగింది అంటారు? అంటే చిన్న కొరియోగ్రాఫర్ కావచ్చు, పెద్ద కొరియోగ్రాఫర్ కావచ్చు, అంటే పెద్ద హీరోతో వస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా సో ఈ జాగ్రత్తలు తీసుకున్నప్పుడు కూడా ఆడియన్స్ లోకి నెగిటివ్ వెళ్ళిందంటే ఎక్కడ మిస్టేక్ జరిగింది? అదే ఇక నేను ఏమన్నా ఇప్పుడు అయితే డైరెక్టర్ గారిది కానీ లేకపోతే కొరియోగ్రాఫర్ కానీ కావచ్చు. ఎందుకంటే హీరో గారు అంటే ఏంది, ఆయన చూసుకోడు, పట్టించుకోడు. ఏంటంటే నాకు ఈ స్టెప్ చేసిండ్రు, ఇది చూసుకుంటాడు, ఫ్రేమ్ చూసుకుంటాడు. ఫ్రేమ్ చూసిన అబ్బా అబ్బా ఓ సూపర్ సూపర్ అనగానే ఆయన కూడా సంతోషపడతాడు. ఇప్పుడు డైరెక్టర్ వా సూపర్, వా కొరియోగ్రాఫర్ సూపర్, పక్కన చప్పలు కొట్టగా ఏమైతుందన్నా, ఏ అమ్మ ఏం చేసిండ్రా నాయన అనుకుంటాడు. ఇప్పుడు ఆయన డైరెక్టర్ చూసారే, ఇప్పుడు కొంత పెద్ద హీరోలు, పెద్ద డైరెక్టర్స్, పెద్ద నాలెడ్జ్ డాన్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఫ్రేమ్ టు ఫ్రేమ్ చూసుకుంటారు. వీళ్ళు ఏంటంటే హీరో కొరియోగ్రాఫర్ సూపర్ అన్నాడు, డైరెక్టర్ సూపర్ అన్నాడు, పక్కన చప్పలు కొట్టిరు, బాగుంది. అట్లా కాకుండా ఏదైనా ఆయన ఒక పెద్ద రేంజ్ ఉన్న వ్యక్తి కాబట్టి నాకైతే కొంచెం ఈ సీట్ ని కొట్టే స్టెప్ ఒకటేనో ఇట్లా పట్టి ఇట్లా లాగేయి కొన్ని స్టెప్స్ అయితే అంత వల్గర్ కనిపించినాయి. ఇంకా కొత్త కొరియోగ్రాఫర్స్ అయితే ఇంకా బాగా చేయొచ్చు. అంటే శేఖర్ మాస్టర్ గారి గురించి చూసుకుంటే, అంటే మీ గతంలో ఇప్పుడు చూసుకుంటే 2-3 ఇంటర్వ్యూలో కూడా శేఖర్ మాస్టర్ కి బషీర్ మాస్టర్ కి ఏంటి గొడవ అనేది ఒకటి నడుస్తుంది. ఏంటి అంటే మీ ఇద్దరికి ఎందుకు? మా ఇద్దరికి గొడవ ఏంగానే వాళ్ళు మాది తెలంగాణ సినిమా డాన్సర్స్ యూనియన్, వాళ్ళది తెలుగు సినిమా డాన్సర్స్ యూనియన్. మేము తెలంగాణ యూనియన్ పెట్టడానికి కారణం ఏంటంటే కొంతమంది తెలుగు యూనియన్ లో మాలాంటి కొరియోగ్రాఫర్, నన్ను గాని, హరినాథ్ రెడ్డిని గాని, కొంతమంది మా కెవిన్ మాస్టర్ కానీ, కొంతమంది కొరియోగ్రాఫర్లను కాకుండా చేశారు. కొరియోగ్రాఫర్స్ కాకుండా చేయడానికి కారణం వాళ్ళ యూనియన్. ఆ యూనియన్ లో చాలా మంది వాళ్ళు చేయబట్టి మేము కొరియోగ్రాఫర్లు కాకుండా అయిపోయినాం. వాళ్ళు ఏంటంటే అరే మీ టీవీ కొరియోగ్రాఫర్లను మీ సినిమాలకు రాని చెప్పి కొన్ని మాటలు మాట్లాడు కొన్ని రోజుల్లో. ఇక అట్లా చేసిరు కాబట్టి ఇప్పుడు మీ సాంగులు చేయకుండా అయిపోయినాం. ఇప్పుడు సాంగులు చేయకుండా సోషల్ మీడియాలో ఉన్నాం. ఇంకోటి ఏంటంటే చాలా మంది కొత్త కొరియోగ్రాఫర్స్ కూడా ఎవరిని రానివ్వట్లేదు. ఇప్పుడు ఎవరన్నా పెద్ద కొరియోగ్రాఫర్ పెద్ద సాంగులు చిన్న కొరియోగ్రాఫర్కి వస్తే ఎమ్మట ఫోన్ చేసి నువ్వు చేయొద్దురా, ఇవాడిని చేయొద్దురా అని చెప్పి బెదిరింపు కాల్స్ కూడా వస్తున్నాయి అనమాట. బెదిరింపు కాల్స్ అంటే డైరెక్టర్లకు ఫోన్ చేసి, సార్ వాడు చేస్తే ఏమొస్తుంది సార్, వీడు చేస్తే ఏమొస్తుంది సార్, మీ సినిమాకు శేఖర్ మాస్టర్ అంటే ఒక పెద్ద పేరు, గణేష్ మాస్టర్ అంటే ఒక పెద్ద పేరు ఏముంది ఫ్రెండ్స్, నైట్ స్టార్ అయిన లేరా కోయా అరే కోయా ఇప్పుడు పెద్ద స్టార్ అవునా కదా. అంటే స్టార్ అనేది ఎవడేం చెప్పలేడు. స్టార్ అనేది